వినుకొండ పట్టణంలోని ప్రధాన కూడల్లో వాహనాలను పట్టణ సిఐ ప్రభాకర్ తనిఖీ చేశారు. హెల్మెట్ లేని వాహనదారులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ హెల్మెట్స్ వాడకుండా ఉంటే వాళ్ల మీద ఎక్కువ కేసులు రాయటం జరుగుతుందని, ప్రమాదాల బారిన పడకుండా ఉండే నిమిత్తం ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించవలసిందిగా కోరడమైందని తెలిపారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ పై కూడా కేసులు రాయటం జరుగుతుందని ప్రజలు గమనించి ఎవరు కూడా ప్రమాదాలు బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించవలసిందిగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను సిఐ వినుకొండ టౌన్ మాట్లాడుతున్నాను. మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము మేము ప్రతిరోజు నేషనల్ హైవేస్ మీద అలాగే టౌన్స్లో కూడా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. దేని నిమిత్తం అంటే బాగా యాక్సిడెంట్లు జరుగుతున్నందువల్ల మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకుని డ్రైవ్ చేయడం వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగి అనవసరంగా ప్రాణాలకు పోగొట్టుకుంటున్నారు. కావునగా పట్టణ ప్రజలకు మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు దయవుంచి హెల్మెట్ ధరించండి. దాని కాస్ట్ ఎంత ఉంది, 800-1000 మధ్యలో ఉంటుంది. ఒక హెల్మెట్ కనుక్కుంటే మీ జీవితం, మీ పిల్లల జీవితం మరియు ఆపోజిట్లో దెబ్బలు చేస్తే వాళ్ళ జీవితాలు కూడా తారుమారే ప్రమాదం ఉంది. కావున దయవుంచి మీరంతా హెల్మెట్ ధరించవలసింది కోరుతున్నాము. దాని హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ప్రతిరోజు మేము మా ఎస్ఐస్ కానీ, నేను కానీ టౌన్లోను చుట్టుపక్కల బోర్డర్స్ అంటే ఏదైతే అవుట్కట్స్ ఉన్నాయో వాటిలో కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు ఎక్కువ రాస్తున్నాము. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద కూడా, అలాగే మైనర్ డ్రైవింగ్ మీద కూడా మేము డ్రైవ్ చేస్తున్నాము. ముఖ్యంగా మైనర్లకి తల్లిదండ్రుల బళ్ళు ఇచ్చినప్పుడు గమనించి బళ్ళు ఇవ్వాల్సింది కోరుతున్నాము. మీరు అలారం ముద్దుగా తీస్తారు, ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్లో అనవసరంగా గాయాలు పోవడం, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. కావున దయవుంచి మైనర్లకి వెహికల్స్ ఇవ్వద్దని కోరుతున్నాను. అట్లాగే ఎక్కువ మంది కూడా డ్రింక్ చేసి వెహికల్స్ తోలటం వల్ల వాళ్ళు ప్రమాదానికి కారణం అవడం కూడా కాకుండా ఏరియా వాళ్ళని కూడా ప్రమాదానికి గురి చేస్తూ దానికి బాధ్యులవుతున్నారు. కావున దయవుంచి ఎవరు కూడా సేఫ్టీ మెజర్స్తో డ్రైవ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మేమైతే ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ అయితే స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మేము కేసులు కట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళు కూడా ఎక్కువ ఫైన్లు, 10,000 ఫైన్లు కట్టకపోతే 1 month జైలు అలా ఉన్నాయి. కాబట్టి దయవుంచి ఎవరు కూడా ట్రాఫిక్ వైలేషన్ చేసి డ్రైవ్ చేయకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.